నల్లగొండ జిల్లా కేంద్రం రాష్ట్రంలోనే అతిపెద్ద పవర్ పర్చేస్ సెంటరు ఆర్జాల బావి సెంటర్ అని 2.5 లక్షల క్వింటాల ధాన్యం అక్కడి నుంచి ప్రతిసారి తీసుకుంటారు. ఆ సెంటర్లో 45 రోజుల క్రితం తీసుకొచ్చి పోసింది ఒక మహిళా రైతు, ఇప్పటివరకు ఎత్తలే. ఏంటిది? సన్నధాన్యానికి ఇంకా మేము గైడ్లైన్స్ ఇవ్వలేదు, మేము ఎత్తమని మాట్లాడుతున్నారు. సన్నధాన్యం ఇక్కడనే కొంటాం తెమ్మంటే తీసుకొచ్చింది ఆమె వేరే ప్లేస్ నుంచి, తెచ్చి పోసుకుంది 45 రోజుల నుంచి. ఇంకా మా గైడ్లైన్స్ రాలేదు అని చెప్పి కొంటలేమని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారమే రైతుల్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేకుండా వాళ్ళని నిరాశపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు బలవంతంగా ప్రైవేట్గా అమ్ముకోవడానికి కావాల్సిన ఒత్తిడి చేస్తున్నారు. ఒక పథకం ప్రకారమే ఇవాళ 1600-1700 కూడా మిల్లులలో పోసేవలసిన దుస్థితి వచ్చింది రైతాంగానికి. మీరు ఎవరైనా సరే, ఏ టీవీ ఛానల్ మిత్రులైనా, ఏ పేపర్ మిత్రులైనా సర్వే చేయండి, మీరే పోయి మాట్లాడండి. నేను చేస్తున్న ఆరోపణలు కావు, రైతులు చెప్తున్న మాటలు. నేను చేస్తున్నాయి కావు ఇవి ఆరోపణలు. ఇదేదో కుట్ర ప్రకారమే చేస్తున్నారు, పథకం ప్రకారమే చేస్తున్నారు. ఎందుకంటే పోసుకోవడానికి ఇంటికాడ ఘర్షణలు లేవు గతంలో లాగా. ఇక్కడికి వస్తే ఆల్రెడీ వచ్చి నెల క్రితం వచ్చిన వాళ్ళే తడుస్తున్నాయి. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు తడిచినాయి, ఎండినాయి, డిస్కలర్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు గొయ్యబోయే రైతులు ఎవరు కూడా ఎంతన రాని పోషొద్దామడా అని చెప్పి మళ్ళీ 2014 ముందు ఏ పరిస్థితి ఉందో కొనుగోళ్ల విషయంలో, వ్యవసాయ విషయంలో, అవే పరిస్థితులు మళ్ళీ తిరిగి పునరావృతం అవుతున్నాయి. దళారీల చేతుల బతుకైతుంది రైతులది. వాళ్ళ మళ్ళీ వాడు ఎంత ఇస్తే అంతకు తీసుకుంటేనే చాలు, కొంటే చాలు నాదన్న ఒక దీన స్థితికి రైతు పడిపోతున్నాడు. ఆ పరిస్థితి సృష్టిస్తుంది ప్రభుత్వమే. ఇది కేవలం మిల్లర్లు, దళారీల దగ్గర డబ్బులు తీసుకొని రైతుల్ని కషాయ వల్లలాగా వాళ్ళకి అప్పచెప్పినరు. ఇది జరుగుతున్న వాస్తవం.